హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే బెండకాయలు కట్ చేస్తూ ఉంటాం కదా. బెండకాయలు కట్ చేసేటప్పుడు ఈ విధంగా మనం చాక్తో కట్ చేసేటప్పుడు ఇలా బంకగా అతుక్కుంటూ మరి అలా అతుక్కున్నప్పుడు మనం కట్ చేయడానికి రాదు. అలా కాకుండా మనం ఫాస్ట్గా కట్ చేయాలి. మనకి ఇలా అతుక్కుంటూ ఉంటుంటే మనకి కొద్దిగా అన్ఈజీగా ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా కొద్దిగా నిమ్మరసాన్ని, చాకుకైనా సరే కత్తిపీటకైనా సరే నిమ్మరసాన్ని అప్లై చేసి కట్ చేసామంటే చూడండి అసలు ఎంత ఫాస్ట్గా వస్తుందో. అసలు మనకి బంకగా అతుక్కోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదన్నమాట. మనకి ఈజీగా చాలా ఫాస్ట్గా ఎన్ని కిలోల బెండకాయలనైనా కూడా కట్ చేయొచ్చు అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము వెల్లుల్లిపాయతో ఇలా కనుక చేసామనుకోండి, మనకి చాలామందికి ఎక్కువగా కొద్దిగా బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కానీ, లేదంటే చాలామందికి ఎక్కువగా పులిపిల్లు వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా చేసామంటే పులిపిల్లు అనేది ఈజీగా తగ్గిపోతాయి అన్నమాట. ఫస్ట్ అయితే ఇలా ఒక వెల్లుల్లిపాయని ఇలా రోట్లో వేసి దంచండి. ఇలా మనం పొట్టు తీసి దంచాలన్నమాట. ఇలా చూడండి, నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా బాగా రసం ఉండేదైతే తీసుకోండి. కొన్ని ఎండిపోయినట్లుగా ఉండి రసం అస్సలు ఉండదు కదా. అలా కాకుండా బాగా నీరు ఉండే వెల్లుల్లిపాయలను తీసుకొని ఇలా దంచేసి తర్వాత ఈ విధంగా పిండేసుకోండి. ఇలా చూడండి, ఇలా పిండామంటే రసం వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇలా మెత్తగా పేస్ట్ మాదిరి అయినదైనా సరే అది కూడా తీసుకోండి. ఇలా పిండుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా కొద్దిగా ఇది కూడా తీసుకుంటున్నాను. ఇలా మనం బాగా ఆ రసము అలాగే మనకి దంచినది మెత్తది ఉంటుంది కదా, ప్యూరు మాదిరి, అది కూడా తీసుకొని ఇప్పుడు ఎక్కడైతే మనకి పులిపిరి ఉందో ఆ ప్లేస్లో దాన్ని అలా పెట్టేసేయండి. అలా పెట్టేసామంటే ఆ పులిపిరి అనేది రాలి పడిపోతుంది అనమాట. అక్కడ మచ్చలు కానీ పుండ్లు కానీ ఏమీ కావు. ఇలా ఒక 2 days లేదంటే ఒక 3-4 days అలా చేసామనుకోండి, రెగ్యులర్గా పోతుందనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే గ్రైండర్ అయితే వాడుతూ ఉంటాం కదా, దోసపిండి రుబ్బుకోవడానికి కానీ, లేదంటే మనం ఇడ్లీ పిండికి కానీ, లేదు అని అంటే ఎక్కువగా వడలకు అలా రుబ్బుతూ ఉంటాం కదా. మనం రుబ్బేటప్పుడు ఇంకా గ్రైండర్ ఒక్కొక్కసారి అది రిపేర్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా మనకి గ్రైండర్ జన్మలో రిపేర్ రాకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి. ఎప్పుడైనా సరే రుబ్బేటప్పుడు మనం టెస్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇలా గాజును ఇలా పెట్టేసేయండి. గాజు పట్టే సందన్న ఖచ్చితంగా ఉండాలంట. అలా ఉంటేనే మనకి గ్రైండర్ అనేది రిపేర్ రాదనమాట. ఎందుకంటే గ్యాప్ ఉండడం వల్ల మనకి అది రాసుకోవడము, అతుక్కోవడం అలాంటిది జరగదనమాట. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా పెట్టేసామనుకోండి, చూడండి, ఇంకా గ్యాప్ ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది. ఇక్కడ చూస్తే కొద్దిగా గ్యాప్ తక్కువగా ఉంది కదా. అలాంటప్పుడు మనం దాన్ని మళ్ళీ సరి చేసుకొని గ్యాప్ ఉండి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి అస్సలు ఇంకా రిపేరే రాదనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము చపాతీని అయితే చేస్తూ ఉంటాం కదా. చపాతీ చేసేటప్పుడు కానీ, పూరి చేసేటప్పుడు కానీ పిండిని ఇలా చల్లుతూ ఉంటాము. ఇలా చల్లుకుంటూ రుద్దుతూ ఉంటాం కదా. అలా చల్లడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి పిండి అనేది సారికి చేత్తో పట్టుకోవాలి, చేతికంతా అంటుతూ ఉంటుంది. అలాగే మనకి ఈ పిండి కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో పోసిన పిండిని అలానే పెట్టేసామంటే చీమలు పట్టడమో, లేదంటే మనకి ఏదైనా పురుగులు అలా దాంట్లో వెళ్ళడమో జరుగుతూ ఉంటుంది. పిండి కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా చపాతీ పీట పైన ఇలా చపాతీ రుద్దేటప్పుడు మనం ఆ ఒక డబ్బాలో హోల్స్ పెట్టుకొని మూతకి ఇలా పెట్టేసుకున్నామంటే ఇలా చల్లుకుంటూ రుద్దేసుకోవచ్చు అనమాట. మనం చెయ్యి పెట్టాల్సిన అవసరం ఉండదు, చేతికి అంటదు. అలాగే మనకి పిండి కూడా వేస్ట్ అవ్వదు అనమాట. పిండి మిగిలిందనుకోండి, దాంట్లోనే పెట్టేసుకొని దానిపైన ఏదైనా గిన్నె బోర్లిచ్చేసేయచ్చు అనమాట. చూడండి, అసలు చేతికి అంటకుండా మనం చపాతీలను అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసామంటే మనం పిండి ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రుద్దుకున్నప్పుడు అంతా మనం చేత్తో ఇంకా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సపరేట్గా పిండిని గిన్నెలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే రుద్దుకోవడం కూడా ఈజీ. చూడండి ఎంత బాగుందో కదా. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇలా హోల్స్ పెట్టేసాం కదా, ఆ హోల్స్లో నుంచి కూడా మీకు ఏదైనా పోతుంది, లేదంటే ఏదైనా గాలి ఎక్కువగా తగులుతుంది, గడ్డ కడుతుంది. గడ్డ అంటే అసలు కట్టదులేండి, ఏదైనా తగులుతుంది అన్నప్పుడు ఇలా ఒక మూత పెట్టేసామంటే, గిన్నెను బోర్లి చేసామంటే సరిపోతుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మన ఇంటికి ఎక్కువ మంది బంధువులు వచ్చారనుకోండి, మన దగ్గర అప్పటికప్పుడు ఎక్కువ పిల్లోస్ అయితే ఉండవు కదా.
మరి ఎక్కువ పిల్లోస్ లేనప్పుడు మనకి చాలామందికి పిల్లో లేదు కదా తల కింద పెట్టుకోవడానికి అని అనుకుంటూ ఉంటారు. కానీ మనము రోజు బంధువులు అయితే రారు, మరి ఎక్కువ ఎక్కువ కొని పెట్టుకోలేం కదా. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. మనకి పిల్లో ఎలా ఉంటుందో అంతకంటే స్మూత్గా ఉండేలాగా మనమైతే పిల్లోనైతే రెడీ చేసుకోవచ్చు అనమాట. మనం ఇంట్లో ఇప్పుడు సమ్మర్ కదా, ఇలాంటివి రజాయిలన్నీ మనం ఎత్తి పెట్టేస్తూ ఉంటాము. ఇలా అవి లావు దుప్పట్లు మనం దీన్ని వాడలేము, ఉడక ఎక్కువగా ఉంటుంది కదా సమ్మర్లో. మరి బంధువులు వచ్చినప్పుడు దీన్ని మనం ఎత్తి పెట్టేసిన దాన్ని చూడండి ఈ విధంగా పిల్లో కవర్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పిల్లో కవర్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి మళ్ళీ మంచి పిల్లో అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో, మనం దిండు కంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా పెట్టేసుకున్నామంటే చాలా ఈజీ. అలాగే మనకి దిండు మాదిరే ఉంటుంది. మనం సపరేట్గా ఎక్స్ట్రా దిండ్లు కొని పెట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనకి అప్పటికప్పుడు పిల్లో కావాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి చాలా నీట్గా ఉంటుంది, మనకి పిల్లో రెడీ అయిపోతుంది. అలాగే చూడండి మనకి ఎంత చక్కగా ఉందో కదా. ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. మనం తల దిండు కంటే ఈ దానిపైన పెట్టుకున్నామంటే తల కూడా ఎక్కువగా గట్టిగా లేకుండా మనకి బాగా స్మూత్గా ఉంటుందన్నమాట దిండు అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి సపరేట్గా ఎక్స్ట్రా కొని పెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే మనం ఎత్తి పెట్టేసిన రజాయిల్ని ఇలా కూడా వాడుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి ట్యాబ్లెట్ సీడ్స్ అయితే ఉంటాయి కదా, మరి వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇలా కనుక చేసామనుకోండి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఒకసారి యూజ్ చేసుకొని పడేసుకోవచ్చు. ఇవి షార్ప్గా ఉంటాయి కాబట్టి మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మనము ఇంట్లో కరెంటు పోయినప్పుడు క్యాండిల్ని వెలిగిస్తూ ఉంటాం కదా. క్యాండిల్ వెలిగించినప్పుడు ఇలా మనము క్యాండిల్ వెలిగించిన తర్వాత అది అతుక్కోవడానికి ఇలా మైనం అయితే వేస్తూ ఉంటాము. అది లిక్విడ్ వేయడం వల్ల అది మనకి ఏమవుతుందంటే అది ఎండిపోయి ఇంకా ఫ్లోర్కి అతుక్కుంటూ ఉంటుందన్నమాట. ఫ్లోర్కి అలానే అతుక్కోవడం వల్ల ఏమవుతుందంటే అది మొత్తం దానిపైన పడేసి అది మనం తీసేటప్పుడు రాదు. అది చూడడానికి కూడా అస్సలు బాగోదన్నమాట. చూడండి ఎంత గీకినా రాకుండా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇలా ట్యాబ్లెట్ షీట్స్ అయితే ఉంది కదా, దాంతో ఇలా గీరామనుకోండి చూడండి మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. అసలు ఫ్లోర్కి కొద్దిగా కూడా అంటుకోదు. నీట్గా ఎక్కడైతే పడిందో ఆ ప్లేస్లో మొత్తం వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసామంటే మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే ఫ్లోర్ పైన పడినది కూడా మనకి గలీజ్ కాకుండా నీట్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గాజు గ్లాస్ని అయితే తీసుకోండి. గాజు గ్లాస్ అనే కాదు, ఏదైనా సరే ఒక గ్లాస్ని అయితే తీసుకోండి. దాంట్లో వాటర్ అయితే పోయండి. ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును వేయండి. అలాగే కొద్దిగా హనీని కూడా వేసుకోవాలన్నమాట. పసుపు వేసిన తర్వాత హనీ కూడా వేసుకోండి. అలాగే చూడండి ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. మీరు పసుపు ఎంత తీసుకుంటారో అంత దాకా మనము హనీని కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత నిమ్మరసం ఉంటుంది కదా, నిమ్మరసము ఇలా ఒక నిమ్మకాయ చెక్కని ఒక 1/2 తీసుకొని దాంతో కొద్దిగా పిండేసుకోండి. ఇలా అన్ని సేమ్ క్వాంటిటీలో ఉండేలాగా చేసుకొని ఇలా వేసేసుకొని దీన్ని బాగా కలిపేసి దీన్ని కనుక మనము పీరియడ్స్ టైంలో కనుక తీసుకున్నామంటే పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి అనేది తగ్గుతుంది అనమాట. చాలామందికి కడుపు నొప్పితో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అటువంటి ఇబ్బంది లేకుండా కడుపు నొప్పి అనేది తొందరగా తగ్గుతుంది. అలాగే మనకి బాగా రిలీఫ్ అయితే ఉంటుంది. అలాగే మనం యాక్టివ్గా కూడా ఉంటామన్నమాట. చాలా నీరసపడిపోతూ ఉంటాం కదా, అలా నీరసపడిపోకుండా ఉంటాము. కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా రెగ్యులర్గా ఒక 3 డేస్ పీరియడ్స్ టైంలో తీసుకోండి. చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మీలో ఎంతమంది లెగ్గిన్ వేసుకుంటారో కమెంట్ చేయండి. లెగ్గిన్ వేసుకునే ప్రతి ఒక్కరికి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మనము లెగ్గిన్స్ ఒక్కొక్కసారి మనము మ్యాచింగ్ కోసమని పక్కన ఎత్తి పెట్టేస్తూ ఉంటాము. మనం వాడకుండా ఎత్తి పెట్టేసినా సరే అది సాగిపోతూ ఉంటుంది. అలా సాగిపోయినప్పుడు మనము ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అది అంత బాగుంటుంది. మరి సాగిపోయిందంటే మనకి ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము, ఇంకా సాగిపోయింది వేసుకోవడానికి పనికిరాదని. అలా కాకుండా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా ఒకటి లాడ్ అయితే తీసుకొని మనం శారీ పెట్టి కొట్టుకు ఉంటుంది కదా, బొందె అంటాం కదా, అదైతే తీసుకొని దానికి పిన్నిస్ తోటి ఈ విధంగా ఎక్కించండి. ఇలా మనం ఎక్కించుకున్నామంటే చూడండి ఎలాస్టిక్ సాగిపోయినా కూడా మనకి ఇంకా పడేయాల్సిన అవసరమే ఉండదన్నమాట. ఈ విధంగా ఎక్కించామంటే మనకి ఇది ముడి వేసుకోవచ్చు అనమాట. మనం శారీ పెట్టికోట్ను ఎంత కావాలో అంత ఎలా అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటామో ఆ విధంగా మనమైతే వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా అయితే మొత్తం ఎక్కించుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలా హోల్స్ అయితే పెట్టేసేయాలన్నమాట. ఎందుకంటే మొత్తం క్లోజ్ చేసిన
చేసుకుంటారు కాబట్టి ఫ్రంట్ సైడ్ ఎలా హోల్స్ పెట్టేసామో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలానే పెట్టేసుకోవాలి. ఇది ఒక్క చోటనే కనిపిస్తుంది, ఇంకెక్కడ ఆ లాడ్ అనేది మనకు కనిపించదన్నమాట. ఇలా మొత్తం ఎక్కించేసుకొని ఇలా తీసుకున్నామంటే చూడండి, ఇంకా మీకు ఇప్పుడు ఎంత లూజ్ కావాలనో అంత బట్టి మీరు అయితే కట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఈ మనకి లెగ్గిన్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది, అలాగే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. చూడండి, మనం ఎక్కించుకోవడానికి కూడా ఈజీగా ఎక్కించుకోవచ్చు. మనకి ఇంకా టెన్షన్ లేకుండా మనం లెగ్గిన్ పడేయాల్సిన అవసరం లేకుండా మళ్ళీ సపరేట్గా కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చాలామందికి మైగ్రేన్ తలనొప్పి వస్తూ ఉంటుంది కదా. మైగ్రేన్ తలనొప్పి వచ్చే వాళ్ళకే తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో. చాలా నొప్పి ఉంటుంది, అసలు తట్టుకోలేరనమాట. అలాంటప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పటికప్పుడు చూయించుకోలేం కదా, అది ఉన్నట్టుండి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి వెంటనే తగ్గాలి, మనకి వెంటనే రిలీఫ్ కావాలి, ఆ నొప్పి భరించలేము అన్నప్పుడు ఇలా అయితే చేయండి. ఒక చిటికెడంత సాల్ట్ని అయితే తీసుకొని ఇలా నాలుక కింద అయితే పెట్టేసుకోండి. నాలుక కింద పెట్టేసుకొని తర్వాత ఇలా వాటర్ని అయితే తాగాలన్నమాట. ఎక్కువగా ఒకేసారి తాగకుండా కొద్ది కొద్దిగా వాటర్ని అయితే తాగాలన్నమాట. ఇలా తాగడం వల్ల ఏమవుతుందంటే మనకి మైగ్రేన్ తలనొప్పి అనేది తొందరగా తగ్గుతుందన్నమాట. చాలా తొందరగా రిలీఫ్ అయితే ఉంటుంది. ఈ విధంగా కనుక చేసామంటే మనకి తలనొప్పి అప్పటికప్పుడు తగ్గేసి మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మీరు ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో కొన్ని వాటర్, ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే పొయ్యండి. అలాగే ఒక ట్యాబ్లెట్, మీ ఇంట్లో ఏదైనా సరే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ ఏది ఉంటే అది తీసుకోండి. నేనైతే ఒక ట్యాబ్లెట్ అయితే డోలో అయితే తీసుకున్నాను అనమాట. ఇది కొద్దిసేపు ఇలా వాటర్లో వేసామంటే కరిగిపోతుంది. లేదు అని అంటే ఒక పేపర్ పైన దంచైనా వేసుకోండి. ఇలా మనం వేసిన తర్వాత ఒక 2 minutes ఆగామంటే మొత్తం కరిగిపోతుంది అనమాట. తర్వాత దీంట్లో కొద్దిగా డెటాల్ అయితే వేసుకోవాలన్నమాట. డెటాలు ట్యాబ్లెట్ ఈ విధంగా ఇలా నేను వీడియోలో చూపించినట్లు వేసేసుకొని దీన్ని ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకొని స్ప్రే బాటిల్కి అయితే పోసుకోవాలన్నమాట. ఇది ట్యాబ్లెట్ అనేది బాగా కరిగిపోవాలి, ఎందుకంటే మనం స్ప్రే బాటిల్కి వేసినప్పుడు అలానే ఉండిందంటే అది రాదు కాబట్టి. తర్వాత మీకు ఇష్టమైతే కొద్దిగా చిటికెడంతా పసుపును కూడా వేసేయండి. లేదు అని అంటే పసుపును అయితే స్కిప్ చేసేసేయండి. అంటే కొంతమంది మరకలు పడతాయి కదా పసుపుతో స్ప్రే చేయడం వల్ల అని అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే పసుపు కొద్దిగానే ఒక చిన్న స్పూన్లో దాంట్లో ఒక చిన్న చిటికెడంత వేసాం కాబట్టి ఏమీ కాదు. మీకు వద్దు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి. తర్వాత దీన్ని ఇలా ఒక స్ప్రే బాటిల్కి పోసుకొని ఇప్పుడు ఇలా మనము బాగా ఒకసారి ఇలా కలిపేసేసి మనమైతే దీంతో ఇలా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో డెటాల్ ఉంది, ట్యాబ్లెట్ ఉంది, అలాగే కొద్దిగా పసుపు కూడా ఉంది కాబట్టి మనము స్టవ్ను నైట్ క్లీన్ చేస్తాం కదా, మనం పడుకునేటప్పుడు స్టవ్ అలాగే సింక్ అన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా. క్లీన్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి బొద్దింకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం నైట్ స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా డెటాల్, ట్యాబ్లెట్ అలాగే పసుపు వేసిన వాటర్ని మీరు ఈ విధంగా స్ప్రే చేసేసేయండి. మనము స్టవ్ గట్టుకు అలాగే స్టవ్ బ్యాక్ సైడ్ ఇదంతా ఇలా స్ప్రే చేసేసామనుకోండి, మనకి ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా స్ప్రే చేయడం వల్ల. తర్వాత మీకు ఇష్టం ఉంటే క్లాత్తో తుడిచేసేయండి, లేదంటే అలానే పెట్టేసినా కూడా ఇంకా బల్లులు కానీ బొద్దింకలు కానీ తిరుగుతాయనే టెన్షనే ఉండదన్నమాట. డెటాల్ స్మెల్కి అసలు అక్కడికి ఏమీ రావు. ఇంకా మనకి కిచెన్ కూడా మనకి ఫ్రీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుంది. అలాగే ఇలా ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రిడ్జ్ పైన కానీ అలాగే ఇలా మనము ఎక్కడైనా సరే వాటర్ ప్యూరిఫైర్ పైన కానీ మనం ఇలా కొద్దిగా స్ప్రే చేసుకున్నామంటే ఇంకా బల్లులు బొద్దింకలు అనేది రావన్నమాట. చాలా బాగా ఈజీగా ఉంటుంది, బల్లులు బొద్దింకలను ఈజీగా తరిమేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మీరు ఎప్పుడైనా సరే ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు చపాతీలు కానీ పూరి కానీ చేయాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మీరు చపాతీ పీట పైన కానీ లేదంటే ఫ్లోర్నైనా నీట్గా క్లీన్ చేసేసి ఫ్లోర్ పైన అయినా సరే ఎక్కువ పిండి తీసుకొని రుద్దేసేయండి. ఇలా ఎక్కువగా రుద్దేసుకోవడం వల్ల మనకి ఒక్కసారి చేయాల్సిన చపాతీ కానీ పూరి కానీ పుల్కను కానీ ఒకేసారి ఒక 4-5 అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫ్లోర్ పైన అయితే ఎంత పెద్దగానైనా రుద్దేసుకొని ఒకేసారి ఒక 10 దాకా కట్ చేసేసుకోవచ్చు. ఎలా అంటే చెప్తాను, చూసేసేయండి. దీనికి మీకు రౌండ్తో షేప్తో పనే లేదు. ఫస్ట్ ఎలా పడితే అలా రుద్దేసేయండి,
అది కూడా ఒక చోట మందంగా ఒక చోట పల్చగా కాకుండా అంతా ఒకే వచ్చేలాగా రుద్దేసుకోండి. ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా మొత్తం రుద్దేశాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఎలా కట్ చేసేసుకోవాలి అని అంటే, మీకు చపాతీకి అయితే ఇలా కొద్దిగా పెద్దగా ఉండేదైతే తీసుకోండి ప్లేటు. లేదు మీకు చిన్నవి పూరీకి కానీ పుల్కా కానీ అయితే ఇలా ఒక గిన్నెను షార్ప్గా ఉండే గిన్నెను తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసామంటే మనకి ఈజీగా కట్ అవుతుంది అనమాట. చూడండి ఇలా చేసుకున్నామంటే అన్నీ ఒకే సైజులో ఉంటాయి, అన్నీ ఒకేలాగా ఉంటాయి. మనం బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం చేసి పెట్టినప్పుడు కూడా అన్నీ నీట్గా ఉంటాయన్నమాట. చూడడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఎన్ని అయినా సరే ఈజీగా ఒక్కసారి చేసుకునే దాంట్లోనే ఇలా 4 అయితే చేశాను చూడండి. నేనైతే చపాతీకి అయితే ఇలా పెద్దగా కట్ చేశాను, ఇంకా పూరికి పుల్కకైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేశాను అనమాట. అది మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసేసుకోండి. ఎంత సైజు కావాలంటే అంత సైజును కట్ చేసేసుకోండి. ఈజీగా అవుతుంది. ఎన్ని పూరీలనైనా చపాతీలైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, జొన్న రొట్టె చేసేటప్పుడు ఇలా కనుక చేసామంటే మనకి ఈజీగా రొట్టెనైతే చేసేసుకోవచ్చు అనమాట. చాలామంది జొన్న రొట్టె చేయడం చాలా కష్టం అనుకుంటూ ఉంటారు కదా. ఫస్ట్ అయితే పిండిని వేడి నీళ్ళలో వేయండి, బాగా వేడిగా ఉండే వాటర్లో వేసేసి ఒక 2 మినిట్స్ అలానే పెట్టేసేయండి మూత పెట్టేసి. తర్వాత పిండిని ఈ విధంగా తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలిపేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోండి. తర్వాత ఇలా పిండిని అయితే చల్లేసుకోండి. మీరు చపాతీ పీట వాడితే జొన్న రొట్టె పీట కానీ చపాతీ పీట కానీ వాడితే దానిపైన పిండిని చల్లేసుకోండి. లేదంటే ఫ్లోర్ పైన కొట్టేసుకున్నా కూడా ఈజీగా కొట్టేసుకోవచ్చు అనమాట రొట్టెల్ని. తర్వాత ఇలా ఫస్ట్ చుట్టూరా రౌండ్గా అనేసుకొని ఇంకా మధ్యలో కొట్టేసేయండి. అంతేనండి. ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుంటూ అన్నామంటే మనకి చీలకుండా ఉంటుందన్నమాట సైడ్లకి. ఇలా మనము జొన్న రొట్టెని ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఎంత పాత పిండి అయినా సరే మనం వేడినీళ్ళలో వేసామనుకోండి పిండి అనేది ఇంకా విరగదనమాట. అలాగే మనం కొట్టేటప్పుడు ఇది అతుక్కొని పోయిందంటే కొద్దిగా తడించేసుకొని ఇలా కొట్టామంటే వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇలా చెయ్యిని పెట్టుకుంటూ కొట్టామంటే రౌండ్గా వచ్చేస్తుంది. ఎక్కడ చీలడం కానీ అలా కూడా ఉండదన్నమాట. చాలా ఈజీ, చాలా సింపుల్ అనమాట. చూడండి ఇలా కొట్టడం వల్ల మనకి మధ్యలో సైడ్లకి అంతా ఒకేలాగా వస్తుంది. ఇప్పుడు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనం బాగా కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చేతిపైకి ఇంకొక చేతిపైకి అనుకోవడానికి చెయ్యిని కొద్దిగా తడి చేసుకున్నామంటే ఇలా మనం ఎలా తిప్పితే అలా తిరుగుతుంది అనమాట. ఇలా అనేసుకొని ఇంకా చేతిపైకి అనేసుకొని పెన్నెం పైన వేసేసుకోవడమే. చాలా సింపుల్, చాలా ఈజీ అనమాట. చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్పు, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్ అండి. ముఖ్యంగా ఇది కిచెన్ టిప్. చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో ఒక ట్యాబ్లెట్ని అయితే వేయండి. మీరే ఆశ్చర్యపోతారు. ఇలా ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇంకొక పేపర్ ఇలా ట్యాబ్లెట్ని డైరెక్ట్గానైనా వేయండి. లేదంటే ఇలా ఒక పేపర్ తీసుకొని పేపర్ పైన ట్యాబ్లెట్ని వేసేసి మెత్తగా పొడి చేసైనా వేసుకోండి. ఎందుకంటే కరగడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. మీకు ఎక్కువ టైం లేదు, మీకు తొందరగా కలిపేసుకోవాలన్నప్పుడు ఇలా దంచి వేసుకోండి. ఆ వాటర్లో వేసుకోవాలన్నమాట. మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని పెట్టేసుకొని వాటర్లో వేసుకోండి. తర్వాత దాంట్లోనే కొద్దిగా సర్ఫ్ను కూడా వేయండి. ఇలా కొద్దిగా సర్ఫ్, అలాగే తర్వాత గోధుమ పిండి, మీరు గోధుమ పిండి అయినా సరే, మైదా పిండి అయినా సరే, శనగపిండి అయినా ఏ పిండి అయినా సరే వేసేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, మిర్చి పౌడర్ని అయితే వేసుకోండి. తర్వాత కొద్దిగా ఆయిల్, ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా కలిపేసుకొని ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నామంటే మనకి ఎలుకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. చాలామందికి సింక్ దగ్గర, అలాగే ఎక్కడైనా సరే ఎక్కువగా మనము గూళ్ళల్లో దానిలో ఎక్కువగా ఎలుకలు వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఎలుకలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అవి పిల్లల్ని పెట్టేస్తూ ఉంటాయి, ఇంకా ఇల్లంతా చిందరబందరగా చేసేస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఇలా కనుక చేసామంటే చూడండి ఇంకా ఎలుక అనేది ఒక్కటి కూడా ఉండదన్నమాట. బయటికి పరుగులు పెడతాయి. ఎందుకంటే ఇవి మనము కారము ఇవన్నీ వేసాం కదా, అవి తిన్నాయంటే కడుపులో ఉబ్బుతుంది, మండుతుంది అనమాట. ఇంకా బయటికి పరుగులు తీస్తాయి. ఇంకా మళ్ళీ భయపడి అసలు జన్మలో ఇంటికి రావన్నమాట. ఈ విధంగా కనుక చేసామంటే చూడండి ఇలా బాల్స్ లాగా చేసేసి ఇంకా మీ ఇష్టం, మీకు ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో తెలుస్తుంది కదా. ఎందుకంటే అవి ఎలుకలు గలీజ్ చేస్తూ ఉంటాయి కదా, లెట్రిన్ చేస్తూ ఉంటాయి. అవి దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఎలుకలు ఎక్కడ తిరుగుతున్నాయో. అలా తిరిగే చోట ఇలా ఒక న్యూస్ పేపర్ పైన అయితే పెట్టేసేయండి. ఎందుకంటే డైరెక్ట్గా పెట్టడం కంటే ఇలా పేపర్ పైన పెట్టేసామంటే మళ్ళీ మార్నింగ్ లేవగానే మనం తీసేయచ్చు అనమాట. ఎప్పుడైనా సరే ఇంట్లో పెరుసు అలా ఉంటే జాగ్రత్తగా పెట్టేసి మళ్ళీ లేవంగానే తీసేసేయండి.
ఇలా మనం అన్నిట్లో పేపర్లో పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని స్టవ్ దగ్గర ఎక్కువగా తిరుగుతున్నాయంటే స్టవ్ దగ్గర, స్టవ్ కింద, అలాగే వాష్ బేసిన్ దగ్గర, అలాగే సింక్ దగ్గర ఎక్కడైతే తిరుగుతాయో ఆ ప్లేస్లో ఈ బాల్ని అయితే పెట్టేసేయండి. ఇది ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్ని అవి ఎలకలు అనేది అట్రాక్ట్ చేస్తాయన్నమాట. ఆయిల్ అంటే దానికి ఇష్టం అనమాట. ఆయిల్ అన్నా గోధుమ పిండి అయినా వాటికి ఇష్టం, వాటి కోసం వచ్చేస్తాయన్నమాట, ఆ స్మెల్ కోసం. ఇంకా ఇవి తిన్నాయంటే బయటికి పరుగులు తీస్తాయి అన్నమాట. ఈ విధంగా సిలిండర్ దగ్గర, స్టవ్ పైన, స్టవ్ కింద ఇలా ఎక్కడైతే మీకు తిరుగుతూ ఉన్నాయనుకుంటే ఆ ప్లేస్లో ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఇలా 1-2 రోజులు చేయండి. ఇంకా మీరు చూద్దామన్న కూడా ఒక్క ఎలక కూడా కనిపించదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు